Big clap offering. దట్ వాస్ మంచి టెస్టిమనీ సిడ్నీ. దేవుడు దీవిస్తుండు. ఇంకొక కమ్మలు కొనుక్కో. ఓకే. సో, ఇప్పుడు చూడండి. ఎందుకు వీళ్ళతోని సాక్ష్యాలు అంటే, దేవుని వాక్యము నిజము అని వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. కొంతమంది క్రైస్తవుల మైండ్‌లో ఏముంటదంటే, కొంతమంది మీరు కాదు కొంతమంది. వాళ్ళేమనుకుంటారంటే, దశమ భాగం అంటే పాస్టర్లు స్కామ్ చేస్తారు. మన నుంచి లాగనీకంటారు. సీడ్ అంటే వీళ్ళ సొంత అవసరతలకున్నయి. ఓకే. దాని గురించి నేను ఒకటి చెప్తా చూడండి. ఈడ నేను నిలబడినప్పుడు దేవుడు నా మోటివ్ చూస్తాడు. నా ఇంటెన్షన్ చూస్తాడు. ఎందుకు చెప్తున్నా? మీరు బ్లెస్ కావాలన్నా, నేను బ్లెస్ కావాలన్నా. యూ అండర్‌స్టాండ్ దిస్? ఇప్పుడు వాళ్ళ నోట్ల నుంచి వాళ్ళు చెప్తున్నారు చూడండి. ఇప్పుడు నేచురల్ ప్రాసెస్ ఒక సీడ్ ఏసినంక అది జర్మినేట్ గానీకి ఒక వారం పడతది. మొలకెత్తి ఒక చెట్టు గానీకి ఒక సంవత్సరమో, 2 సంవత్సరాలు పడతది. ఒక్కొక్క చెట్టు అట్లుంటది. వీళ్ళ మాటలు మీరు వినండి. ఈడిస్తున్నారు, ఈడొస్తుంది. అంటే ప్రెజెన్స్‌లో విత్తాల. ఈ ప్రెజెన్స్ ఎందుకంటే చూడండి, అహరోను కర్ర ప్రెజెన్స్‌లో పెట్టినప్పుడు రాత్రికి రాత్రి చిగురించింది. యూ అండర్‌స్టాండ్ దిస్? ఇప్పుడు నేను కూడా 21 డేస్‌లో చెప్తున్నాను కదా! ఎంతమంది నా దగ్గరకొచ్చి ఎన్వలప్స్ ఇస్తున్నారండి. నేను ఆడ ప్రీచ్ చేసి అక్కడ పోయి కూర్చుంటాను. ఫాస్టింగ్ కదా! టైర్డ్ అయిపోయాను కూర్చోంగానే వచ్చి ఇస్తున్నారు. వచ్చి ఇస్తున్నారు. అప్పుడు నాకు అర్థమైంది. షో ద పవర్, టేక్ ద కవర్. యూ అండర్‌స్టాండ్ దిస్? ఆర్ యూ గెట్టింగ్ దిస్? సో, ఇన్ని సాక్ష్యాలు ఓకే. అంటే ఎందుకంటే వీళ్ళొచ్చి ఏం చెప్తున్నారంటే ఇది నిజం. చాలామంది వాళ్ళ నోటితోని చెప్పిండ్రు. మేము దశమభాగం ఇచ్చినాము, దేవుడు మమ్మల్ని బ్లెస్ చేసిండు. మేము విత్తనం ఇచ్చినాము, దేవుడు మమ్మల్ని బ్లెస్ చేసిండు. సో, దేవుని వాక్యం నిజం. ఆమేన్. దేవుని వాక్యము నిజం. అది అందరికీ పనిచేస్తది. యూ అండర్‌స్టాండ్ దిస్? ఓకే. సో, నెక్స్ట్ వీక్ వి హావ్ ఎ కమ్యూనియన్ సర్వీస్. కైండ్లీ మేక్ ఎ నోట్ ఆఫ్ థట్. ఫాస్టింగ్ ప్రేయర్ ఈ వీక్ లాస్ట్ ఇయర్ నెక్స్ట్ సాటర్‌డే అయిపోతది కాబట్టి యూ కెన్ స్టిల్ జాయిన్. వి ఆర్ హావింగ్ ఎ వెరీ గుడ్ టైమ్. ఓకే. కెన్ వి హావ్ ద స్లైడ్? ఓకే. ఎవ్రీబడీ రీడ్ దిస్. 1, 2, 3 రీడ్. Come on, one more time loudly. 1, 2, 3 read. Somebody say right place, right time. ఓకే. నా అబ్జర్వేషన్ ఇది. నేను గమనించింది ఏందంటే, కొంతమందికి మంచి టాలెంట్స్ ఉన్నాయి. కొంతమంది చాలా గిఫ్టెడ్. కొంతమంది చాలా హార్డ్ వర్కింగ్. కొంతమంది చాలా సిన్సియర్. కానీ వాళ్ళు సక్సెస్‌ఫుల్ కారు. అంటే టాలెంట్ ఉంది, గిఫ్ట్ ఉంది, సిన్సియర్ ఉంది, కష్టపడి పని చేస్తున్నారు. ఎందుకు సక్సెస్‌ఫుల్ అయితలేరంటే, వాళ్ళు రైట్ టైమ్, రైట్ ప్లేస్‌కొస్తలేరు. యూ అండర్‌స్టాండ్ దిస్? అంటే చూడండి, ఇది బిజినెస్ ఉండొచ్చు, ఇది జాబ్ ఉండొచ్చు, ఇది ఇల్లు ఉండొచ్చు, ఇది లైఫ్ పార్ట్నర్ ఉండొచ్చు. దేవుని యొక్క అరేంజ్‌మెంట్స్ లేకపోతే, దేవుని యొక్క రైట్ టైమ్, రైట్ ప్లేస్ తేకపోతే, ఈ ఆపర్చునిటీస్ మిస్ అయితాయి. సో, రైట్ టైమ్, రైట్ ప్లేస్‌లో రావాలంటే ఇక్కడ సీక్రెట్ ఏందంటే, యూ షుడ్ బి ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. యూ షుడ్ బి ఇన్ ద సో, దేవుని చిత్తంలో ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంటే, సరైన ప్లేస్‌కి, సరైన టైంకి అక్కడ కల్పించేస్తాడు. ఆమేన్. సో, వి షుడ్ నో హౌ టు బి ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. అది మాట్లాడతాను. వి షుడ్ ట్రై టు బి ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎవరన్నా ఒక రాంగ్ ప్లేస్‌లో ఉన్నారనుకోండి, రాంగ్ టైమ్‌లో ఉన్నారనుకోండి, అక్కడ వాళ్ళ లైఫ్ కూడా రూయిన్ కావచ్చు. రాంగ్ పర్సన్ వాళ్ళ లైఫ్‌లో వచ్చిండంటే. యూ అండర్‌స్టాండ్? చూడండి ఎంత ముఖ్యమో మన లై మన 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 జీవితంలో సరైన టైంకి సరైన మనుషులు రావడము అది ఆశీర్వాదం. యూ అండర్‌స్టాండ్ దిస్? ఇప్పుడు చూడండి లెట్స్ గో టు జెనసిస్ 24:12. అబ్రాహాము ఇక్కడ ఆయన కుమారుడు ఐజాక్ గురించి, వివాహం గురించి ఆయన ఆయన సేవకుడు ఎలియాజర్. ఆయనని ఏమంటాడంటే, ఇక్కడ అందరూ కానానీ స్త్రీలున్నారు. సో, ఆయనతోని ఈయనకు వివాహం గావద్దు. నా కుటుంబానికి అంటే సిరియా వీళ్ళున్నారు కేనాన్‌లో. సో, సిరియాకి పంపించి అక్కడి నుంచి ఈయనకు వాళ్ళ ఫ్యామిలీ నుండి ఓకే. ఒక 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 అమ్మాయిని తీసుకొని రా ఈయన వివాహం కోసమని ఎలియాజర్‌ని పంపిస్తున్నాడు. సో, ఇది చూడండి. లాంగ్ స్టోరీ షార్ట్. చదవండి. నా యజమానుడగు అబ్రాహాము హ్మ్. దేవుడైన యెహోవా
నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. ఓకే. కేజీవి ఫస్ట్ సర్వీస్‌లో ఏం చూపించిన గాడ్ స్పీడ్. చూడండి ఈ ప్రేయర్ మీరు చేయాలా. ఫస్ట్ మీరు 3 ప్రేయర్స్ మీరు చేయాలా. గుర్తుపెట్టుకోవాలి చూడండి. ఐ ప్రే సెండ్ మీ గాడ్ స్పీడ్, గుడ్ స్పీడ్. సంబడి సే గుడ్ స్పీడ్. సే లౌడ్‌లీ గుడ్ స్పీడ్. సో, ఈయన ఏం చేస్తుండంటే ఎలియాజర్ ఇప్పుడు ఆ ప్రాంతానికి పోతున్నాడు సిరియాకి. అక్కడ ఇప్పుడు ఈ దినాల్లాగా వీళ్ళిద్దరి కమ్యూనికేషన్ లేదు, ఫోటోస్ లేదు, అడ్రెస్ లేదు. ఒట్టి ఫ్యామిలీ పేరు తెలుసు అంతే. అంత పెద్ద పట్టణంలో వాళ్ళు ఏడున్నారో కూడా తెలవదు. సో, ఈయనేమంటున్నాడంటే నా ఫ్యామిలీ దగ్గరికే పోవాల. వాళ్ళ నుంచే తేవాల సంబంధం. అయితే ఈయన ఆ పట్టణానికొచ్చి ఆ సిటీ గేట్ దగ్గర ప్రేయర్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను సిటీ ఎంటర్ అయితున్నాను. దేవా నాకు గుడ్ స్పీడ్ ఇయి. అండర్‌స్టాండ్? ఎందుకు మీరు ఈ ప్రేయర్ చేయాలంటే హీబ్రూలో ఈ గుడ్ స్పీడ్ మీనింగ్ చూడండి. దీన్ని హీబ్రూలో గుడ్ స్పీడ్ అంటే ఖారా. సంబడి సే ఖారా. ఓకే. ఖారా బూందీ కాదు. ఖారా. ఖారా అంటే ఏందంటే చూడండి. టు బ్రింగ్ అబౌట్ అంటే దేవుడు తెస్తాడు. టు అపాయింట్ అంటే దేవుడు అరేంజ్ చేస్తాడు. టు పాస్ అంటూ అంటే మీ ఒడిలో దేవుడిస్తాడు. ఆమేన్. టు మేక్ ఇట్ హ్యాపెన్ అది అయ్యేటట్టు చూస్తాడు. ఒక మీనింగ్ చూడండి. టు మీట్ అంటే కలుసుకుంటారు. టు సెండ్ దేవుడు పంపిస్తాడు. గుడ్ స్పీడ్ అది కూడా వేగంగొస్తది. ఒక్క వర్డ్ చూడండి ఎంత మీనింగ్ ఉంది. ఈయన ఒట్టి గుడ్ స్పీడ్ అని ప్రేయర్ చేసిండు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడనేది ఈ విల్ బ్రింగ్ అబౌట్. అంటే ఇక్కడ ఖారా అంటే ఏందంటే రైట్ టైమ్, రైట్ ప్లేస్. ఖారా అంటే ఏంది? రైట్ టైమ్, రైట్ ప్లేస్. సో, ఈ ప్రేయర్ చేసి లోపలికి పోతాడు సిటీలోకి. యూ అండర్‌స్టాండ్? సో, క్లోజ్ యూర్ ఐస్ అండ్ ప్రే, లార్డ్ గుడ్ స్పీడ్ ఇన్ మై లైఫ్. కమ్ ఆన్. గుడ్ స్పీడ్. గుడ్ స్పీడ్. ఫస్ట్ ప్రేయర్ పాయింట్ ఇది మీరు చేయాల్సింది. గుడ్ స్పీడ్. రైట్ టైమ్, రైట్ ప్లేస్. ఓకే. నౌ దెన్ లెట్స్ గో ఆన్. సో, లోపలికి వెళ్ళినంక వర్స్ 11 జెనెసిస్ 24:11 ఇక్కడ ఆయన 10 క్యామెల్స్‌తోనొస్తాడు. ఎందుకంటే అబ్రహాం చాలా వెల్తీ కాబట్టి 10 క్యామెల్స్ వచ్చి చూడండి. ఇట్ వాస్ ఎ టైమ్ ఆఫ్ ది ఈవెనింగ్. ద టైమ్ వెన్ వుమెన్ గో ఔట్ టు డ్రా వాటర్. ఇక్కడ చూడండి వుమెన్ అంటే ఇప్పుడు ఆ ప్రాంతంలో ఎంతమంది వుమెన్ ఉన్నారో బైబిల్ చెప్తలేదు. 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, లేకపోతే 50 కూడా ఉండొచ్చు. సో, సాయంకాలం మిడిల్ ఈస్ట్ చాలా వేడిగా ఉంటది కాబట్టి సాయంకాలం స్త్రీలందరూ బావి దగ్గరికి పోతారు. ఆ నీళ్లు దేనికి. సో, ఇంతమంది స్త్రీలొస్తున్నారిప్పుడు. ఈయన ప్రేయర్ చేసేసిండు. గాడ్ స్పీడ్ నన్ను డైరెక్ట్ అబ్రహాం ఫ్యామిలీ దగ్గరనే పంపి, ఓకే. నేను గుర్తుపట్టాలా, వాళ్ళు కూడా గుర్తుపట్టాలా, వాళ్ళు కూడా నాతోని రావాలా అని ప్రేయర్ చేసి స్టార్ట్ చేసిండు. అయితే నెక్స్ట్ వర్స్. పోయినప్పుడు ఈ సెడ్ గాడ్ సెండ్ మీ గుడ్ స్పీడ్ ఇది చూసినాం. నెక్స్ట్ వన్. ఇక్కడ నేను బావి దగ్గర ఉన్నాను. ఇప్పుడు డాటర్స్ ఆఫ్ ద మెన్ ఆఫ్ ద సిటీ ఇక్కడొస్తారు. డాటర్స్ చూడండి. అంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. ఎంతమందిని ఉండొచ్చు. వాళ్ళందరూ ఇప్పుడు నీళ్ళు తోడుకోనికి వాళ్ళొస్తున్నారు. నెక్స్ట్ వర్స్. ఎవరైతే నాకు నీళ్ళిచ్చి, నా క్యామెల్స్‌కి గూడా నీళ్ళిస్తారో, ఓకే. నువ్వు ఆమెని ఐజాక్‌కి అపాయింట్ చేసినావు అని నేను అనుకుంటాను. అని ప్రేయర్ చేస్తున్నాడు. ఎవరైతే నాకు నీళ్ళివ్వాలా, నా 10 క్యామెల్స్ ఒక్కటి 150 లీటర్స్ తాగుతది. సో, 10 క్యామెల్స్‌కి ఆమె ఇయ్యాలంటే 1500 లీటర్లు తోడాల. యూ అండర్‌స్టాండ్? ఇప్పుడు చూడండి రెబెకా అట్లా చేసింది. ఇప్పుడు సపోజింగ్ వేరోళ్ళుంటే కాళ్ళు చేతులు బాగున్నాయి గదా! నువ్వు చేసుకోవచ్చు గదా! అనొచ్చు. యూ అండర్‌స్టాండ్ దిస్? అయితే ఆయన ప్రేయర్ చేసి ఇప్పుడు సెకండ్ ప్రేయర్ పాయింట్ నెక్స్ట్ వర్స్. దెన్ ఇట్ కేమ్ టు పాస్ యాస్ హి హాస్ డన్ స్పీకింగ్. ప్రేయర్ చేస్తున్నాడు. స్పీకింగ్ అంటే మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే మనసు లోపల నేను ఇప్పుడు బావి దగ్గరకొచ్చినాను. ఈ స్త్రీలు ఇక్కడొస్తారు. ఎవరైతే నాకు కొంచెం నీళ్ళిచ్చి, ఓకే. తర్వాత నీ క్యామెల్స్‌కి గూడా నీళ్ళిస్తాను అంటే, నువ్వు ఆమెనే అపాయింట్ చేసినట్టు ఐజాక్‌కి అని ప్రేయర్ చేసి వెన్ హి హాడ్ డన్ స్పీకింగ్ బిహోల్డ్ రెబెకా. బిహోల్డ్ అంటే ప్రేయర్ ఇట్లా ఆన్సర్ కావాల. యూ అండర్‌స్టాండ్ దిస్? ఇట్లా మాట్లాడాలా, ఇట్లా కళ్ళు తెరిసేసరికి ఆడుండాల. ఆమేన్. బిహోల్డ్ రెబెకా. చూడండి ఆమొచ్చింది. ఓకే. షీ కేమ్ విత్ ఎ పిక్చర్. నెక్స్ట్ వర్స్. సో, నెక్స్ట్ వర్స్. అయితే ఈమె పోయి ఆ 10 క్యామెల్స్‌కి ఓకే. నీళ్ళిస్తది. నెక్స్ట్ వర్స్. అయితే ఈయన ఇప్పుడు డౌట్ తింటున్నాడు.
నిజంగా దేవుడు ఇంత స్పీడ్‌గా ఆన్సర్ చేసిండా? నెక్స్ట్ వర్స్ చూడండి. నెక్స్ట్ వర్స్. నో. ఇంకా. ఇది చదవండి. ఆ మనుష్యుడు ఆ! ఆమెను తెరి చూచి ఆ! తన ప్రయాణమునకు యెహోవా సఫలము చేసునో లేదో ఆ! తెలుసుకొనవలెనని ఊరకుండెను. చూడండి. సో, దేవుడు ఇంత తొందరగా ఆన్సర్ చేసిండా నా ప్రేయర్ అని ఈయన కొంచెం డౌట్‌లున్నాడు. ఇంత క్విక్‌గా ఆన్సర్ చేసిండా? నేను ఒట్టి మనసులో అనుకున్నాను. ఇక్కడ పోంగానే ఇట్లా అయితున్నాయి. ఓకే. అయితే చూడండి. ద మ్యాన్ వాస్ వండరింగ్ వెదర్ ద లార్డ్ హాస్ మేడ్ హిస్ జర్నీ ప్రాస్పరస్ ఆర్ నాట్. ఎందుకు ఈయన జర్నీ ప్రాస్పరస్ అయితుందంటే ఇద్దరు ప్రేయర్ చేసిర్రు. ఒకటి అబ్రహాము, ఒకటి ఎలియాజర్. అబ్రహాం ఏం చేసిండు చూడండి. గో టు జెనసిస్ 24:40. చదవండి. అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ! ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి హ్మ్. నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులను నా తండ్రి ఇంటి నుండి నా కుమారు చాలు. చూడండి. సో, అబ్రహాం అన్నాడు ఎళ్ళేటప్పుడు, "నువ్వు పో, దేవుడు నీకు సఫలం ఇస్తాడు. ఆయన దూతని పంపిస్తాడని." రెండోది ఎలియాజర్ ప్రేయర్ చేసేది. సో, వీళ్ళిద్దరి ప్రేయర్ ఇక్కడ ఆన్సర్ అయితుంది. యూ అండర్‌స్టాండ్? సో, మన ప్రేయర్స్ ఆన్సర్ అయితాయి ఈరోజు. ఆమేన్. చాలా సింపుల్ కానీ పవర్‌ఫుల్. ఇట్లా చూడండి అట్లా కావాల. స్పీడ్‌గా కావాల. యూ అండర్‌స్టాండ్ దిస్? ఇక్కడొచ్చిండు, బావి దగ్గర ప్రేయర్ చేస్తుండు. ఆమె వస్తూనే ఉంది. ఓకే. సో, నౌ వేర్ వేర్ వి? జెనసిస్ 24 ఏ స్క్రిప్చర్‌లో ఉండే మనం? 19 19 21 ఓకే. 21 నౌ గో టు 22. 22 ఇప్పుడు చూడండి. చాలా సార్లు ఎంగేజ్‌మెంట్‌లో ఏం చేస్తాడంటే మనోడు ఒక చిన్న రింగ్ పట్టుకొస్తాడు. చూడు బైబిల్ పాటిస్తే ఎట్లా ఏం తేవాలో చూడండి. చదవండి. వంటలు త్రాగుట అయిన తరువాత ఆ! ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆ! ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి అది. హ్మ్. ఇంత చిన్నది పట్టుకొస్తాం. ఇది చూడండి. 10 తులాలు. ఇప్పుడు బైబిల్ పాటిస్తే పట్టుకురావాలి అంతే. మీకు అర్థమైందా? ఇదే కాదు. 10 హ్యామిల్స్‌లో నిండా లోడెడ్ ఉంది. సో, ఏం చేసిండంటే లాబాన్‌కి, వాళ్ళ మామకి, వాళ్ళ మమ్మీకి అందరికి తేవాల. ఇది బైబిల్. మొగోళ్ళకి భయమైతుంది. హ్మ్. ఈడ సిస్టమ్ ఉల్టా ఉంది. మీకు అర్థమైందా? మీకు ఈమె తెస్తలేదు. ఈయన తేవాల. అది బైబిల్. ఓకే. సో, దెన్ నెక్స్ట్ వర్స్. సరే. ఇప్పుడు లాంగ్ స్టోరీ షార్ట్ అయిపోయింది. నౌ గో టు వర్స్ 48 ఇక్కడ చూడండి. వర్స్ 48. నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసి తిని ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకొనున్నట్లు హ్మ్. సరియైన మార్గమందు నన్ను నడిపించెను. సరి అయిన మార్గమందు నడిపించెను. ఇది కావాల. హి హాస్ లెడ్ మీ ఇన్ ద రైట్ వే. సరైన మార్గానికి దేవుడు నడిపియాలా. అంటే ఇది పెళ్లి సంబంధం గావచ్చు, జాబ్ గావచ్చు, కెరియర్ గావచ్చు, ఒక ఇల్లు గావచ్చు, ఒక బిజినెస్ గావచ్చు, ఏదైనా ఉండని దేవుడు సరైన సమయంలో, సరైన దారిలో, సరైన మనిషిని కల్పియాల. చూడండి ఆయన అంటే ఎలియాజర్ చేసే ప్రార్థన ఇది. ఆయన సర్వెంట్. ద లార్డ్ విచ్ హాస్ లెడ్ మీ ఇన్ ద రైట్ వే. మే గాడ్ లీడ్ యూ ఇన్ ద రైట్ వే. మే యూ మీట్ ద రైట్ పీపుల్. మే యూ బీ ఇన్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైమ్. అండర్‌స్టాండ్? ఇది చాలా ముఖ్యం చూడండి. ఓకే. ఎప్పుడన్నా మీరు విన్నారా? కొంతమంది అంటారు, ఇంతవరకు బాగుండే. వీడొచ్చినప్పటి నుంచి ఇట్లా అయిందంట. ఎప్పుడైనా విన్నారా? ఓకే. కొంతమంది ఉంటారు. మంచిగా చదువుతుండే. వీనితోని కలవంగానే వీడు నాశ అయిపోయిండంట. సో, సరైనోళ్ళు వస్తేనే బ్లెస్ అయితాం. సరైనోళ్ళు రాకపోతే నాశ్. యూ అండర్‌స్టాండ్ దిస్? సో, దేవుడు సరైనోళ్ళని కల్పియాల. ఆమేన్. దాని తర్వాత సో, ఇప్పుడు వాళ్ళ మామ లాబాన్. లాబాన్ వచ్చి అన్నీ వింటాడు. వినేసి చూడండి. గో టు వర్స్ 49 కాబట్టి ఓకే. వర్స్ 50 లాబాన్ ఏమంటున్నాడు చూడండి. లాబానును ఆ! బెతేలున్నది ఇది యెహోవా వలన ఆ! కలిగిన కార్యము. చాలు. ఇది యెహోవా వలన కలిగిన
కార్యము. దిస్ థింగ్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ద లార్డ్. దిస్ థింగ్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ద లార్డ్. చూడండి, ఇద్దరి గురించి నేను చెప్తాను. ఒకటేమో లాబాను, ఒకటేమో నయోమి. వీళ్ళిద్దరి దగ్గర మనం ఏం నేర్చుకోవాలంటే, వీళ్ళు దేవుడు కదలికల్ని గుర్తుపడుతున్నారు. దేవుడు ఇది పంపిస్తున్నారని గుర్తుపడుతున్నారు. దేవుడు దీంట్లో పార్టిసిపేట్ అవుతున్నారని గుర్తుపడుతున్నారు. ఈ మనుషులు దేవుని వల్ల వస్తున్నారని గుర్తుపడుతున్నారు. సో, డిజర్న్ చెయ్యాలా? ఏంది? డిజైన్ చేయాల. ఏ విధంగా చెప్పగలిగిండు లాబాను దిస్ థింగ్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ద లార్డ్? ఏ విధంగా చెప్పగలిగిందంటే, వాళ్ళు ఎలియజర్ మొత్తం స్టోరీ చెప్తాడు ఈయనకు. ఏమంటాడంటే, నా యజమానుడు అబ్రహాము ప్రార్థన చేసిండు, నన్ను పంపించిండు, దేవుడు నీకు తోడున్నాడన్నాడు. నేను ఇక్కడ బావి దగ్గరకు వచ్చినాను, నేను ప్రేయర్ చేసినాను, నా మనసులో ఇట్లా అనుకున్నాను, నాకు నీళ్ళియాలా, క్యామిల్స్కి నీళ్ళియాలా అనంగానే నీ కూతురు అక్కడ నిలబడ్డది, ఆమెనే రెబెకా. సో, అబ్రహాం కరెక్ట్గా మీ ఇంటికే పంపించిండు. ఓకే, ఇక్కడనే రావాలా? సో, ఇవన్నీ విన్నాక, చూసినాక ఆయన ఏమంటున్నాడంటే, దిస్ థింగ్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ద లార్డ్. మీకు అర్థమైందా? సో, పెళ్లి సంబంధం అని ఉండొచ్చు, ఒక ఇల్లు అని ఉండొచ్చు, ఒక బిజినెస్ అని ఉండొచ్చు, కెరియర్ అని ఉండొచ్చు. ఆ స్మూత్ ఫ్లో, ఆ కనెక్షన్స్ చూసినప్పుడు మనం కూడా ఇది చెప్పాలా, దిస్ థింగ్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ద లార్డ్. ఆమేన్. ఆ విధంగా చెప్పగలగాల. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు కొన్ని ఎంగేజ్మెంట్, కొన్ని పెళ్లిలో ఒక ఎంగేజ్మెంట్ మేము పోయినాం. పోగానే నాకు చేతకి ఇట్లా లోపల స్పిరిట్ ఇట్లా ఉంది. నేను అన్నాను, ఏంది మనం ఎంగేజ్మెంట్కి వచ్చినామా, ఫ్యూనరల్కి వచ్చినామా, ఎందుకు ఇట్లుంది అన్న. అనగానే ఎంగేజ్మెంట్ కాలే. ఒక పెళ్ళికి పోయినాం, అక్కడ కూడా ఇట్లా అంటే దేవుడి నుంచి ప్రొసీడ్ అయినది ఒకలాంటి పీస్ ఉంటుంది, ఒకలాంటి జాయ్ ఉంటుంది, ఒకలాంటి అట్మాస్ఫియర్ ఉంటుంది, ఒకలాంటి ఆశీర్వాదం ఉంటుంది. మీకు అర్థమైందా? సో, దేవునిది లేకపోతే ఆ పీస్ ఉండదు. యూ అండర్‌స్టాండ్ దిస్? ఓకే. సో, పెళ్ళైనోళ్ళు ఇది ముందు తెలిసేదుండే అంటున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఏం చేయలేమండి. యూ అండర్‌స్టాండ్ దిస్? సో, ఇప్పుడు ఈయన నుంచి ఏం నేర్చుకోవాలంటే, ఈయన డిజైన్ చేసిండు. ఏం చేసిండు? డిజైన్ చేసిండు. అంటే దేవుడు వచ్చేటప్పుడు డిజైన్ చేయాల, గుర్తుపట్టాలా. ఈయన చూడండి, ఒట్టి మొత్తం చూసి విన్నాక ఇది దేవుడు అంటుడు. అండర్‌స్టాండ్ దిస్? సో, ఇప్పుడు వాట్ ఆర్ ద ఆడ్స్? లెట్స్ లుక్ అట్ ద ఆడ్స్. రైట్ ప్లేస్, రైట్ టైమ్. ఓకే. సీ వాట్ ఆర్ ద ఆడ్స్? ఇప్పుడు డాటర్స్ ఆఫ్ ద సిటీ ఎంతో మంది ఉన్నారు అక్కడ వచ్చేటోళ్ళు. రెండోది, ఆ బావి దగ్గర ఎంతో మంది స్త్రీలు వస్తారు. మూడోది, ఓకే, అబ్రహాం ఫ్యామిలీని అక్కడ రావాల్సిన అవసరం ఏముంది. నాలుగోది, ఆమె వచ్చి కూడా వెళ్ళిపోవచ్చు ఈయన లేట్ వస్తే. ఐదోది, ఆమె వచ్చి నేను గుర్తుపట్టకపోవచ్చు. అండర్‌స్టాండ్? సో, ఇవన్నీ కోయిన్సిడెన్సా, యాక్సిడెంట్స్ అంటే దేవుని అరేంజ్‌మెంట్స్, దేవుని ఏర్పాటు. ఆమేన్. యూ అండర్‌స్టాండ్ దిస్? సో, నౌ రైట్ టైమ్, రైట్ ప్లేస్. ఇప్పుడు రూత్ చాప్టర్ 1 వర్స్ 16. రూత్ చాప్టర్ 1 వర్స్ 16. రైట్ టైమ్, రైట్ ప్లేస్. చూడండి. రూత్ సెడ్, చదవండి. అందుకు హ్మ్. రూతు, హ్మ్. నా వెంబడి రావద్దనియు హ్మ్. నన్ను విడిచిపెట్టుమనియు నన్ను ప్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, ఆ. నీవు నివసించు చోటునే నేను నివసించేదను. ఆ. నీ జనమే నా జనము, హ్మ్. నీ దేవుడే నా దేవుడు. రూత్ మోయబైటస్. ఈమె యూదురాలు కాదు. చాలా జాగ్రత్తగా వినండి. ఈమె ఇక్కడ నయోమి, ఆమె హస్బెండ్ చనిపోతది మోయాబ్ ప్రాంతంలో. ఆమెకిద్దరు కుమారులుంటారు. వాళ్ళిద్దరు చనిపోతారు. సో, ఇద్దరు కోడలుంటారు ఈమెకు. ఒక ఆమె నయోమి, ఒక ఆమె రూత్, ఇంకో ఆమె ఓఫ్రా. సో, ఓఫ్రా వాళ్ళ పేరెంట్స్ ఇంటికెళ్ళిపోతది. అయితే రూత్ ఏమంటదంటే, నేను నిన్ను వెంబడిస్తాను, నేను నీతోనొస్తాను ఇజ్రాయెల్‌కని నయోమితో పాటు ఇజ్రాయెల్‌కొస్తది. ఓకే. లాంగ్ స్టోరీ షార్ట్. అయితే ఇక్కడ వచ్చినప్పుడు రూత్ చాప్టర్ 2 వర్స్ 1. యాహ్! నయోమి హ్మ్. పెనిమిటికి బంధువు దొక్కడుండెను. ఆ. పెనిమిటికి బంధువుడొకడుండెను. ఆ. అతడు చాలా ఆస్తిపరుడు. చాలా ఆస్తిపరుడు. ఓకే. అతడు ఎలిమేలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయాజు. సో, ఇక్కడ బెత్లెహేమ్‌కి రాంగానే నయోమి యొక్క ఫ్యామిలీలో రిలేటివ్స్‌లో ఒక క్లోజ్ రిలేటివ్ ఉన్నాడు. ఆయన పేరు బోయాజ్. ఓకే. వర్స్ 2. ఆ!
మోయాబీయురాలైన రూతు హ్మ్. నీ సేవలైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగే హ్మ్. నేరుకొందునని హ్మ్. నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. నెక్స్ట్ వర్డ్స్. కాబట్టి ఓకే. ఆయన ఇది ఇంగ్లీష్‌లో చూస్తుంది చూడండి. షీ వెంట్ అండ్ గ్లీన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ద రీపర్స్. షీ హ్యాపెండ్ టు కమ్. ఫస్ట్ పాయింట్. షీ హ్యాపెండ్. ఇప్పుడు తెలుగులో ఎట్లంటామో అకస్మాత్తుగా వచ్చిందనొచ్చు. ఆ ప్రాంతానికొచ్చిందనొచ్చు. షీ హ్యాపెండ్ టు కమ్ టు ద ఫీల్డ్ ఆఫ్ బోయాస్. బెత్లెహేము ఇంత పెద్ద ప్లేసు. బోయాస్ ఫీల్డ్‌కే ఈమె ఎట్లా వెతుక్కొనొచ్చింది? ఎవరో చెప్పినట్టు, ఎవరో పంపించినట్టు. సరే. ఓకే. వచ్చేసింది. నెక్స్ట్ వర్స్ 4 చూడండి. దెన్ బోయాస్ కేమ్. బోయాస్ రావడం ఏందక్కడ బెత్లెహేమ్‌కి? ఆ టైమింగ్ చూడండి. ఈమె రాంగానే మనోడొచ్చిండు. దెన్ వర్స్ 5. దెన్ బోయాస్ సెడ్, ఈ హూజ్ యంగ్ వుమన్ ఈస్ దిస్? నోటీస్ చేస్తున్నాడు. నౌ అగైన్ వాట్ ఆర్ ద ఆడ్స్ హియర్ అగైన్? ఓకే. ఈమె పొలానికెళ్తాను అంటే వందల పొలాలుండొచ్చు బెత్లెహేమ్‌లో. రెండోది, బోయాజ్ వచ్చిన టైంలో ఈమె అక్కడ రావడం ఏంది? మూడోది, అక్కడ వందల వర్కర్స్ ఉన్నారు. బోయాజ్ ఈమెనే చూడడం ఏంది? ఈమెనే నోటీస్ చేయడం ఏంది? ఎందుకు ఈ విధంగా అయిందంటే చూడండి, ఈమె ఒక మాట అంటది 117లో చూడండి. ఎందుకు ఈ విధంగా అరేంజ్‌మెంట్ అయిందంటే 117లో రూత్ 117 116 వేర్ యువర్ పీపుల్ షల్ బి మై పీపుల్. చూడండి ఈ మాట అంటుంది చూడండి. అంటే ఈమె యూదురాలు గాదు. ఈమె మోయబైటస్. కానీ ఈమె ఏమంటుంది? నీ ప్రజలు నా ప్రజలు. ఈరోజు ఏమంటాము? మీ వోళ్ళు, మా వోళ్ళు. మీకు అర్థమైందా? ఒక బాబు వాళ్ళ మమ్మీ దగ్గర పోయి ఆహ్, మన 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 ఏ నుంచి వచ్చినాం అమ్మా అన్నాడు. అంటే వాళ్ళ అమ్మాయి కోతి నుంచి వచ్చినాం అన్నది. అట్లనా అని వాళ్ళ డ్యాడీ దగ్గర పోయిండంట. డ్యాడీ మనం ఏ నుంచి వచ్చినామంటే మన ఫ్యామిలీ ఇట్లా ఇదిరా అన్నది. మళ్ళీ మమ్మీ ఏంది అట్లా అన్నది కోతి నుంచి వచ్చినాం అంటే, అదేరా వాళ్ళ సైడ్ అట్లా ఉండొచ్చు. మన సైడ్ ఇదని. హ్మ్. సో, యువర్ పీపుల్ షల్ బి మై పీపుల్. ఇదే కన్ఫెషన్. ఇది చూడండి. అంటే ఆమె మోయాబైటస్ మా పీపుల్ అంటలేదు. యూదులు నా జనాలంటుంది. ఇది చూడండి ఈ మాట ఏడిదాకా తీసుకుపోయిందంటే యేసు ప్రభు వంశావళిలో వచ్చేసింది ఈమె. రూత్. ఓకే. రెండోది 2, 3 ఏమంటుందంటే కన్ఫెషన్ చేసిపోయింది. ఎక్కడైతే నేను పోతానో ఓకే. 2 వర్స్ 2 ఎక్కడైతే నేను ఎళ్తానో చూడండి ఐ విల్ ఫైండ్ ఫేవర్. వెళ్ళక ముందే చెప్పిపోతుంది. ఐ విల్ ఫైండ్ ఫేవర్. అంటే ఇక్కడ చూడండి ఈమె 2 మాటలు ఎంత పవర్‌ఫుల్ అంటే అక్కడ మోయాబులో చెప్పింది ఇక్కడ ఇజ్రాయెల్‌లో ఫుల్‌ఫిల్ అయితుంది. పొద్దున పొలం పోయే ముందు నాకు ఈరోజు ఫేవర్ వస్తది అని చెప్పిపోతుంది. అక్కడనే ఫేవర్ వచ్చింది. మనము ఏమైతదో ఏమో, ఎవడొస్తాడో ఏమో, ఎట్లా ఏమో ఇదే చెప్పిపోతాం. ఇప్పుడు నేను ఒకసారి ఒక డాలర్ డీడీ తీయాల. ఐసీఐసీఐ బ్యాంక్ పోతున్నాను. సో, పోయేటప్పుడు ఎవరైతే నాతోని వస్తున్నారో ఆయనతోని చెప్పినాను. ఇప్పుడు చూడు ఆ మేనేజర్ తిక్క క్వెషన్స్ అడుగుతాడు. ఇది అడుగుతాడు, అది అడుగుతాడు, ఇది చెప్తాడు, అది చెప్తాడు. నువ్వు చూడు మనల్ని కూసోబెడతాడు. అనంగానే ఆడు పోంగానే మేనేజర్ ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పా. చూసినావా నేను చెప్పలేదా అని. ఆ మేనేజర్ ఎందుకు అడిగితే నేను చెప్పినందుకు అడుగుతున్నాడు. నీకు అర్థమైందా? కొన్ని మనమే ముందు ముందు చెప్పుకుంటాం. ఆ చెప్పినందుకు అవైతాయి. ఈమె ముందు ముందే చెప్పేసిద్ది. ఏమనంటే, "నేను ఆ పొలానికి పోతాను. నాకు ఫేవరొస్తది." ఈ విధంగా మనం దినం స్టార్ట్ జేయాల. నేను పోతాను పనయిపోతది. నేను పోతాను ప్రాస్పర్ అయ్యొస్తాను. నేను పోతాను సక్సెస్‌ఫుల్ ఉంటాను. సో, ఈ విధంగా పలికితే అయితది. ఆమేన్. ఇప్పుడు ఆమె అనొచ్చు, "నేను నన్నెవరు జూస్తారు? నన్నెవరు పట్టించుకుంటారు? నా మొఖం జూడు. నేను దరిద్రపు దాన్ని. నేనెవరు?" అని అట్లా పోతే ఎవ్వడు పట్టించుకోడు. యూ అండర్‌స్టాండ్ థిస్? అయితే ఇక్కడ చూడండి. ఈ 2 విషయాలకు ఓకే. ఆమెని గమనించి ఇప్పుడు వాట్ ఆర్ ద ఆడ్స్ అగైన్ సేమ్ రెబెకా లాగా. ఇంతమంది పెద్ద పొలాలున్నాయి. బోయాజ్ పొలానికి పోవడం ఏంది? ఇంతమంది స్త్రీలున్నారు. బోయాజ్ ఈమెను నోటీస్ చేయడం ఏంది?
అండర్స్టాండ్ దిస్? సో, ఇది విల్ ఆఫ్ గాడ్‌లో ఉంటే ఓకే. నయోమి కూడా ఈ మాట అంటది చూడండి. విల్ ఆఫ్ గాడ్‌లో ఉంటే గో టు రూత్ చాప్టర్ 2 వర్స్ 20. రూత్ చాప్టర్ 2 వర్స్ 19 యాహ్! నయోమి ఆ! అంతటా హ్మ్. ఆమె తన అత్త ఆమెతో, ఆ! నేడు నీవెక్కడ ఏరుకొంటివి? ఆ! ఎక్కడ పని చేసితివి? ఆ! నీ యందు లక్ష్యముంచిన వాడు హ్మ్. దీవింపబడును గాక అనగా చాలండి. చూడండి, అత్త అడుగుతుంది. ఈమె ఇంటికి పోయినంక ఈమె బోయజ్ ఇచ్చింది అన్నీ తీసుకుపోయి వాళ్ళ అత్తకిస్తది. అనంగానే వాళ్ళ అత్త క్యూరియస్ అయ్యి, "ఏ పొలానికి పోయినావు నువ్వు?" అని అడుగుతది. చూడండి. ఓకే. ఆ! మళ్ళొకసారి. ఆ! అంతటా ఆ! ఆమె అత్త ఆమెతో, ఆ! నేడు నీవెక్కడ ఏరుకొంటివి? హ్మ్. ఎక్కడ పని చేసితివి? హ్మ్. నీ యందు లక్ష్యముంచిన వాడు దీవింపబడును గాక అనగా, ఆమె తాను ఎవని యొద్ద పని చేసెనో అది తన అత్తకు తెలియజెప్పి, ఎవని ఎవని యూద నేడు పని చేసెనో ఆ! అతని పేరు బోయాజు అనెను. చాలుని. సో, ఇక్కడ చూడండి, వాళ్ళ అత్త ఇప్పుడు సెకండ్ మనం గుర్తుపట్టాల్సిందేందంటే, ఫస్ట్ లాబాను గుర్తుపట్టింది దేవుని పనిని డిజైన్ జేసిండు. ఓకే. సెకండ్ ఈమె నుంచి మనం నేర్చుకోవాలా, ఈమె డిజైన్ జేస్తుంది. ఈమె ఏం డిజైన్ జేస్తుందంటే, ఇక్కడ నువ్వు పోయినావు గదా! ఎక్కడ పోయినావు? 1. 2 ఎందుకు మనకింత ఇచ్చిండాయన? మూడోది, ఇంత ఫేవరెటిజం ఎందుకు చూపిస్తున్నాడు? నాలుగోది, ఇంత ఎందుకు కన్సర్న్ చూపిస్తున్నాడు? ఐదోది, సో, ఈమె గుర్తుపట్టేస్తుంది ఏందంటే, ఇక్కడ దేవుడు పని జేస్తున్నాడు. చూడండి, నెక్స్ట్ వర్స్ చూడండి. వర్స్ 20 ఏమంటుంది చూడండి. ఆ! నయోమి ఆ! బ్రతికి ఉన్న వారికిని, ఆ! చచ్చిన వారికిని ఉపకారము చేయుట మానని అతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక చూడండి. అని. క చే చేయటం మానని అంటే చూడండి, ఇక్కడ దేవుడు మనకు సహాయం జేస్తున్నాడు అని గుర్తుపట్టేసింది. యూ అండర్‌స్టాండ్ దిస్? అయితే ఇక్కడ చూడండి, ఈమె రికగ్నైజ్ చేసింది, దేవుడు ఈయనని బోయాస్‌ని పంపించిండని రికగ్నైజ్ చేసింది. ఈయన ఈయన ఈమెకెందుకు ఫేవరెటిజం చూపిస్తుండో రికగ్నైజ్ చేసింది. ఎందుకు ఈమెనే అన్నీ ఇచ్చి పంపిస్తున్నాడో రికగ్నైజ్ చేసింది. ఎందుకు ఈమెని నోటీస్ చేస్తున్నాడో రికగ్నైజ్ చేసింది. చేసి మెంటార్ చేయడం స్టార్ట్ చేసింది. ఇన్ ద సెన్స్ గుర్తుపట్టేసింది. ఇది దేవుని కార్యము. ఇది దేవుడు చేస్తున్నాడు అని గుర్తుపట్టి ఏం చేస్తది చూడండి. గో టు యాహ్! వర్స్ 19 చూసినాం గదా! అది గో టు చూడండి. వెన్ వి డోంట్ డిసర్న్ వాట్ గాడ్ ఈస్ సెండింగ్, వెన్ వి డోంట్ డిసర్న్ అవర్ ప్రేయర్స్ ఆర్ ఆన్సర్డ్. వి మైట్ మిస్ ఇట్. ఇన్ ద సెన్స్ మనం గుర్తుపట్టాల. దేవుడు ఈ దేవుని కాలం ఇది. దేవుని సమయం ఇది. దేవుడు ఈ మనుషులను పంపిస్తున్నాడు అంటే గుర్తుపట్టాల. యూ అండర్‌స్టాండ్ దిస్? అంటే చూడండి, జెనసిస్ 28:16 జేకబ్ గుర్తుపట్టాడు. జేకబ్ బేతేల్ దగ్గర ఆకాశం తెరవబడతది. దూతలొస్తాయి. దేవుని అభిషేకం ఉంటది. దేవుని సన్నిధి ఉంటది. అవన్నీ చూసి ఒక మంచి విజన్ చూసినని హ్యాపీగా ఎళ్ళిపోతాడు అంతే. గుర్తుపట్టడు. అవన్నీ ఎందుకు చూపించిండు చూడండి దేవుడు. ఆ! యాకోబు నిద్ర తెలిసి, ఆ! నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. ఆ! అది నాకు తెలియకపోయెననుకొని అది నాకు తెలియకపోయింది. దేవుడు అవన్నీ ఎందుకు చూపించిండు ఆయనకు? నువ్వేమన్నా అడగని, ఏమన్నా ఆశించని. స్పెక్టాక్యులర్ విజన్ చూసిండు. నిచ్చెన దూతలు రావడము, పోవడము, దేవుళ్ళు ఆకాశం తెరవడము. వావ్! 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 వెరీ గుడ్ అని ఎళ్ళిపోయిండు. ఏం ఎక్స్‌పెక్ట్ చేయలే. ఏం అడగలే. ఇన్ ద సెన్స్ మనం గూడా కొన్ని సార్లు అట్లా మిస్ అయితాం. మనం ప్రేయర్ చేస్తాం. ఓకే. ఆపర్చునిటీస్ గావాలా, పిల్లల లైఫ్ సెటిల్ గావాలా, ఒక ఇల్లు కొనాలా, బిజినెస్ రావాలా, లేకపోతే ఒక జాబ్ రావాలా. సో, దేవుడు ఏం చేస్తాడంటే డివైన్‌గా రైట్ టైమ్, రైట్ ప్లేస్‌కి మనుషులను పంపిస్తాడు. పంపించినప్పుడు గుర్తుపడతలేం. గుర్తుపట్టి అవి మిస్ చేసుకుంటున్నాం. ఎంతమంది మంచి సంబంధాలు మిస్ చేసుకున్నారో తెలుసా? ఇన్ ద సెన్స్ దేవుని స్తోత్రం, నేను మిస్ చేసుకోలేదు. యూ అండర్‌స్టాండ్ దిస్? సో, దేవుడు పంపించేటప్పుడు గుర్తుపట్టాలా. చూడండి, లాబాను గుర్తుపట్టేసిండు. దిస్ ఈస్ ద లార్డ్స్ డూయింగ్ అనేసి. గుర్తుపట్టిండు. గుర్తుపట్టి ఆ సంబంధం ఓకే అనేసిండు. ఇన్ ద సెన్స్ ఇక్కడ నయోమి గుర్తుపట్టేస్తుంది. ఎందుకు మనోడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? ఎందుకు మనోడు నీకే అన్ని ఇచ్చి పంపిస్తున్నాడు? ఎవరు ఈయన? అంటే ఈ బోయాజ్ అరే మన బంధువే, మన మన చుట్టాలే.
ఇది దేవుడు చేస్తున్నాడు అని మెంటార్ స్టార్ట్ చేసేది. ఎట్లా మెంటార్ చేసింది చూడండి. గో టు రూత్ 3:1. ఆమె అత్తయిన నయోమి, ఆ! నా కుమారి, హ్మ్. నీకు మేలు కలుగునట్లు హ్మ్. నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసినదనగా చూడండి. సో, ఏం చేస్తదంటే ఇప్పుడు నీ లైఫ్ నేను సెటిల్ చేస్తా. నువ్వు నా కోసం ఇంత చేసినావు గదా! ఇప్పుడు నేను చార్జ్ తీసుకుంటా అని మెంటార్ చేయడం స్టార్ట్ చేసింది. నువ్వు ఇట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి అని ఆమెకు చెప్తుంది. సో, ఓకే. నెక్స్ట్ వన్. ఆ! ఎవని పనికెత్తల యొద్ద ఆ! నీవు ఉంటివో హ్మ్. ఆ బోయాజు మనకు బంధువుడు. మన బంధువుడు. నెక్స్ట్ వన్. ఆ! నీవు హ్మ్. స్నానము చేసి ఆ! తైలము రాచుకొని ఆ! నీ బట్టలు కట్టుకొని ఆ! ఆ కలమునకు వెళ్ళుము. చూడండి. మెంటార్ చేస్తుంది చూడండి. యూ అండర్‌స్టాండ్ థిస్? సో, కరెక్ట్‌గా మెంటార్ చేస్తే వర్స్ 5. ఆ! వర్స్ 5. హ్మ్. ఆమె ఆ! నీవు సెలవిచ్చిందంతయు చేసేదనని చెప్పి చూడండి. ఈమె విధేయత చూడండి. మెంటార్ చేసేటప్పుడు వినాల. దేవుడు మెంటార్స్‌ని పంపిస్తాడు. వాళ్ళు చెప్పేటప్పుడు ఇన్‌స్ట్రక్షన్స్ తీసుకోవాలి. సో, ఈమె ఏమన్నదంటే నువ్వు చెప్పినట్టు నేను చేస్తా అన్నది. ఇక్కడ చూడండి. సో, అక్కడికి పోతది. అక్కడ పోయి బోయాజ్‌ని కలిసినప్పుడు బోయాజ్‌తోని చెప్తది. మే సమీప బంధువులం మనము. నాకు నయోమి మా అత్త అని ఎక్స్‌ప్లెయిన్ చేసినాక బోయాజ్ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే చూడండి. గో టు వర్స్ 16. ఆ! రిటర్న్ రిటర్న్. ఆమె ఆ! ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త, నా కుమారి, నీ పని ఎట్లు జరిగనని అడగగా చూడండి. సో, బోయాజ్‌ని కలిసి రాంగానే చెప్పేసింది మొత్తం బోయాజ్‌కి. ఓకే. నువ్వే సమీప బంధువి అవన్నీ చెప్పినంక ఇక్కడ వాళ్ళ అత్త అడుగుతుంది. ఏమన్నాడు మనోడు? ఓకే. నువ్వు అన్నీ చెప్పినావు గదా! అంటే చెప్పినాను. నా పేరు చెప్పినావు, చెప్పినావు. ఫ్యామిలీ పేరు చెప్పినావు, చెప్పినాను. సో, ఏమన్నాడు? అని ఎంక్వైరీ చేస్తుంది. ఆ! ఆమె ఆ! ఆ మనుషుడు తనకు చేసిందంతయు తెలియజేసి, ఆ! నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి హ్మ్. అతడు ఈ 6 కొలల యావలును నాకిచ్చెననెను. ఓకే. చూడండి. నెక్స్ట్ వర్స్ తర్వాత. ఆ! అప్పుడు ఆ! ఆమె, నా కుమారి, ఇది ఈ ఈ థర్డ్ ప్రేయర్ మీరు చేయాల. ఫస్ట్ ప్రేయర్ మనం ఏం చేసినాము? స్పీడ్. సెకండ్ ప్రేయర్ మర్చిపోయినరా? సెకండ్ ఒక ప్రేయర్ చేసినాం గదా! బిహోల్డ్ రెబెకా. డిజర్న్‌మెంట్ సారీ. డిజర్న్‌మెంట్. సెకండ్ పీరియడ్ డిజర్న్‌మెంట్. సెకండ్ పీరియడ్ చేయలేదు. కానీ డిజైన్ చేయాల. ఓకే. ఏ విధంగా లాబాన్ డిజైన్ చేసిండో, ఏ విధంగా నయోమి డిజైన్ చేసిండో, దేవుడు పంపించేటప్పుడు గుర్తుపట్టాలా, మిస్ చేసుకోవద్దు అని డిజైన్ చేయాల. వివేచించాల. సెకండ్ ప్రేయర్. థర్డ్ ప్రేయర్ చూడండి. ఇది చేయాల. ఓకే. ఆ! చదవండి. అప్పుడు ఆ! ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కాని హ్మ్. ఆ మనుష్యుడు ఊరకుండడు గనుక హ్మ్. ఇది ఎలాగు జరుగునో నీకు తెలియ వరకు హ్మ్. ఊరకుండుమనెను. ఇంగ్లీష్‌లో బాగుంది చూడండి. సిట్ స్టిల్ మై డాటర్. ద మ్యాటర్ విల్ టర్న్ ఔట్. దిస్ మ్యాన్ విల్ నాట్ రెస్ట్ అంటిల్ హి కంక్లూడ్స్ దిస్ మ్యాటర్ దిస్ డే. సంబడి సే దిస్ డే. ఆమె గుర్తుపట్టేసింది. ఈయన పని చేసేస్తాడు. అంటే ఇక్కడ చూడండి. ఏందంటే ఇక్కడ టైపాలజీ. బోయాజ్ యేసుప్రభుకు సాదృశ్యం. ఓకే. రూత్ మోయాబైటస్ జెంటైల్ కాబట్టి సంఘము జెంటైల్. మనం యూదులం గాదు. సో, ఈమె పోయి ఆయన పాదాల దగ్గర కూర్చుంటది. నాకు సహాయం చేయాలని. సో, ఈయనేమంటాడు నేను చేస్తా అంటాడు. నయోమి ఏమంటదంటే ఆయన చేసినంత వరకు ఊరుకోడు. అది కూడా ఈ రోజే ముగిస్తాడు. ఆమేన్. హి విల్ నాట్ రెస్ట్ అంటిల్ హి కంక్లూడ్స్ దిస్ మ్యాటర్ దిస్ డే. సంబడి సే దిస్ డే. ఆమేన్. సో, యువర్ హెవెన్లీ బోయాజ్ ఈస్ జీసస్ క్రైస్ట్. అండ్ వి ఆర్ లైక్ రూత్, Gentile church. So, whatever you pray, he will conclude it. He will not answer. He will అంటే మ్యాటర్ ఫినిష్ చేస్తాడు. కంప్లీట్ చేస్తాడు. నమ్మాల. ఆమేన్. He will conclude it when somebody say this day. So, that is Ruth and Boaz. Okay. Now, right place, right time. Malla slide. So, when you're in the will of God, you will be at the right place at the right time. చూడండి. ఆ విధంగా మనము రెబెకా ఇంకా ఐజాక్ విల్ ఆఫ్ గాడ్‌లో ఉన్నారు. సో, రైట్ టైమ్, రైట్ ప్లేస్ అయింది. ఇక్కడ రూత్, బోయాజ్ విల్ ఆఫ్ గాడ్‌లో ఉన్నారు. రైట్ ప్లేస్, రైట్ టైమ్‌లో అయింది. ఇప్పుడు జోసెఫ్ జెనెసిస్ 37:28. జెనెసిస్ 37:28. జోసెఫ్. యాహ్!
మిద్యానీయులైన వర్తకులు హ్మ్. ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తులకు తీసుకొని పోయిరి. చాలండి. ఇప్పుడు విల్ ఆఫ్ గాడ్ చూడండి. ఎప్పుడైనా విల్ ఆఫ్ గాడ్ ఇట్లా సొంత అన్నదమ్ములు అమ్మేస్తారు. ఓకే. లేకపోతే గుంతలో పడేస్తారు. లేకపోతే ఆహ్, ఒక బానిస అమ్మేస్తారు అనుకుంటామా? చూడండి మనం విల్ ఆఫ్ గాడ్ అనంగానే అన్నీ స్మూత్‌గా పోవాలా అనుకుంటున్నాం గానీ, ఇక్కడ చూడండి ఆయన అనుకుంటుందొకటి, అయితుందొకటి. అంతా ఉల్టా అయితుందిక్కడ. ఈయన ప్రైమ్ మినిస్టర్ అయితాడు అని ఈయన చూస్తే, ఈయన బానిస అయితున్నాడు. వీళ్ళ అన్నదమ్ములందరూ కలిసి ఈయనకు సాగిలపడతారని ఈయన చూస్తే దర్శనము, వాళ్ళనే చంపాలనుకుంటున్నారు. అయితే వాళ్ళేం చేసిర్రు, ఒక గుంతలో పడేసిర్రు. గుంతలో పడేస్తే చూడండి, ఇష్మాయేలీయుల కరవాను అక్కడి నుంచి పాస్ అయితుంది. ఇప్పుడు చూడండి డివైన్ టైమింగ్ ఇది. థియోలాజియన్స్ దీన్ని కాలిక్యులేట్ చేసిర్రు. ఇష్మాయేలీయులు వాళ్ళు మిదియను ప్రాంతము, లేక సౌదీ అరేబియా ప్రాంతంలో ఉంటారు. ఈ జోసెఫ్ ఈ గుంతలో ఉన్న ప్లేస్ ఇక్కడ షెకెం అంటారు దీన్ని. ఇది ఇది ఎక్కడుంటది ఇజ్రాయెల్‌లో షెకెం అనే ప్రాంతంలో. ఓకే. సో, సౌదీ అరేబియా నుంచి వీళ్ళు స్టార్ట్ కావాలంటే 3, 4 వీక్స్ బిఫోర్ స్టార్ట్ కావాలి. ఎందుకంటే క్యామెల్స్ మెల్లగా నడుస్తాయి కాబట్టి. సో, 3, 4 వీక్స్ స్టార్ట్ అయితే ఇప్పుడు మనోడు 3 వీక్స్ గుంతలుంటే చలికి, ఆకలికి, లేకపోతే మృగాలు, లేకపోతే పాములు చనిపోతాడు. సో, ఇక్కడ చూడండి టైమింగ్ చూడండి. పడేసిన వెంటనే ఇష్మాయేలీయులు ఆడున్నారు. అంటే మనం గుంతలో పడకముందే మన ప్రొవిజన్ స్టార్ట్ అయిపోతది. ఇన్ ద సెన్స్ కొంచెం లేట్ అయితే ఈయనకేమన్నా కావచ్చు. ఇన్ ద సెన్స్ రెండోది చూడండి. దే టుక్ హిమ్ టు ఈజిప్ట్. దే టుక్ హిమ్ టు ఈజిప్ట్. వాళ్ళు ఆయనని సిరియాకి తీసుకుపోవచ్చు. లేకపోతే యెమెన్‌కి తీసుకుపోవచ్చు. లేకపోతే ఇరాన్, ఇరాక్, గల్ఫ్ కంట్రీస్ ఇన్నున్నాయి. ఏడైనా పోవచ్చు. ఈజిప్ట్‌కి ఎందుకు పోవాలా? అక్కడ పోటిఫర్ వస్తున్నాడు. ఓకే. వేరే వాళ్ళు కొనొచ్చు. వేరే రైతులన్నా, వేరే మర్చెంట్స్ అన్నా కొనొచ్చు. పోటిఫర్ ఎందుకు కొనాల? పోటిఫరు ఫరోకి క్లోజ్. ఓకే. దాని తర్వాత ఆయనను జైల్‌లో ఏస్తారు. జైల్‌లో ఏస్తే అక్కడ బేకర్ ఇంకా బట్లర్ రెడీ ఉన్నారు. ఈయన లోపల పోంగానే వాళ్ళకు కలలు. ఈయన వాళ్ళ తర్జుమా చెప్పంగానే ఫారోకి పోయి చెప్తారు. సో, ఇవన్నీ చూడండి ఈజ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. రైట్ టైమ్, రైట్ ప్లేస్. అన్నీ కలిసొస్తున్నాయి చూడండి. మీకు అర్థమైందా? అన్నీ కలిసి ఆయన ప్రైమ్ మినిస్టర్ అయింది. సో, మన లైఫ్‌లో కొన్ని ఎందుకైతున్నాయా అని మనకు కొంచెం అర్థం కాదు. ఓకే. కొన్నిసార్లు మనకు అనుకూలంగా కూడా ఉండదు. కొన్నిసార్లు మనకు నచ్చదు. కానీ దేవుడు ఆర్కెస్ట్రా చేస్తున్నాడు ఎనకాల నుంచి. ఇన్ ద సెన్స్ ఒక్కొక్క స్టెప్ మనల్ని ఆర్కెస్ట్రా చేసి నడిపిస్తున్నాడు. రైట్ టైమ్, రైట్ ప్లేస్. ఓకే. నెక్స్ట్ మోషే. గో టు ఎక్సోడస్ 2:3. మోషే. తరువాత హ్మ్. ఆమె వాని దాచలేక హ్మ్. వాని కొరకు ఒక చెమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్నును కీలును పోసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జన్మలో దానిని ఉంచగా చాలు. ఇక్కడ ఫారో ఏం చేస్తాడంటే మగ పిల్లలందరిని చంపేస్తున్నాడు. సో, మోషే తల్లి ఏం చేస్తదంటే మోషేని ఒక బుట్టలో పెట్టి నైల్ నదిలో వదిలిపెడతది. చూడండి విల్ ఆఫ్ గాడ్. ఓకే. విల్ ఆఫ్ గాడ్, రైట్ ప్లేస్, రైట్ టైమ్. సో, నెక్స్ట్ వర్స్ 4. వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు హ్మ్. వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. నెక్స్ట్ వర్స్. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏమికి వచ్చెనో ఫరో ఆమె కుమార్తె అక్కడ వచ్చెను. చూడండి. నా వైపు చూడండి. అగైన్ వాట్ ఆర్ ద ఆడ్స్? ఇప్పుడు ఆ బుట్టలో మోషేని పెట్టి వదిలిపెట్టింది. పోయేటప్పుడు ఒకవేళ ఎక్కువ వేగంగా నీళ్లు స్పీడ్ అయితే కొట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఒక పాసిబిలిటీ. కొన్నిసార్లు కరెంట్ ఎక్కువైతది రివర్స్‌లో. రెండోది ఆ బుట్ట పోయి ఎక్కడైనా రాళ్ళలో లేక చెట్ల మధ్యలో ఇరుక్కోవచ్చు. మూడోది ఆ బుట్ట ఉల్టా కూడా కావచ్చు. నాలుగోది ఆ నైల్‌లో పెద్ద పెద్ద క్రొకడైల్స్ ఉంటాయి. నైల్ క్రొకడైల్స్ అంటారు. అది కూడా రావచ్చు. అంటే ఈయన విల్ ఆఫ్ గాడ్‌లో ఉన్నాడని చూడండి. దేవుడు ఆ నీళ్ళ స్పీడ్ వేగాన్ని కంట్రోల్ చేసిండు. రెండోది అక్కడ ఎక్కడ పోయి తట్టుకోకుండా దాన్ని ఆపిండు. మూడోది అది దాని నీళ్ళలో పడకుండా దాన్ని కాపాడిండు. నాలుగోది ఆ ముసలోళ్ళు దాని దగ్గర రాకుండా ఆపిండు. చూడండి కరెక్ట్‌గా ఫారో కుమార్తె దగ్గరనే తీసుకుపోయిండు చూడండి.
ఈ విధంగా దేవుడు నడిపిస్తాడు. మనం ఎక్కడ చేరాలో అక్కడ చేరుతాం. ఇక్కడ నడిపియాలో అక్కడ నడిపిస్తాడు. అండర్‌స్టాండ్? ఎందుకు? మోసెస్ వాస్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. హి వాస్ ఇన్ ద రైట్ ప్లేస్ అండ్ ద రైట్ టైమ్. ఆమేన్. నెక్స్ట్ షూనమైట్. 2 కింగ్స్ చాప్టర్ 8 వర్స్ 1. ఇక్కడ లాంగ్ స్టోరీ షార్ట్. షూనమీరాలు ఎవరంటే ఎలీషా ప్రవక్తను గుర్తుపట్టి ఆయనకు ఒక మేడ మీద ఒక గదిని కట్టించి ఒక టేబుల్, చైర్, బెడ్, ల్యాంప్ స్టాండ్ అన్నీ పెడితే దైవజనుడు అక్కడికొచ్చి ఈమె మనల్ని ఇంత చూసుకుంది కదా! ఈమెకేమైనా చేయాలని నీకు సంతానం అయితదని ప్రవచనం ఇస్తాడు. ఎగ్జాక్ట్‌లీ 1 ఇయర్ లోపు ఆమెకొక బాబు పుడతాడు. ఆ బాబు చనిపోతాడు. ఎలీషా ఆమెని మరలా రిజరెక్ట్ చేస్తాడు. ఓకే. సో, ఇది షూనమీరాలు. దాని తర్వాత చూడండి ఆమె చేసిన సీడ్ ఆమెకి ఏ విధంగా రిటర్న్ అయితుందంటే ఫస్ట్ ఒక మిరాక్యులస్‌గా బాబు, తర్వాత రిజరక్షన్. ఓకే. దాని తర్వాత చూడండి 8:1. ఒకనాడు హ్మ్. ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు. 7 సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటివారును ఎచ్చట నుండుట అనుకూలమో హ్మ్. అచ్చటికి పోవుడనగా చూడండి ఇక్కడ కరువు వస్తుందని అందరికీ చెప్తలేడు చూడండి. ఈమెకే చెప్తున్నాడు. 7 సంవత్సరాలు కరువు రాబోతుంది ఈ దేశంలో. నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికైనా ఎళ్ళిపో అని ఆమె అంటే సీడ్ క్రియేట్స్ స్పేస్ ఇన్ ద హార్ట్. సీడ్ క్రియేట్స్ స్పేస్ ఇన్ ద హార్ట్. అంటే ప్రవక్త హార్ట్‌లో ఆమెకు స్పేస్ వచ్చేసింది. ఆమె చేసిన దాన్ని ఆయన గుర్తుపెట్టుకున్నాడు. అండర్‌స్టాండ్ దిస్ నెక్స్ట్ వర్స్. ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిష్తీయుల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వసము చేసెను. సో, ఈమెం చేసిందండి ఇక్కడ కరువు ఉందని ఫిలిస్తీన్ల దేశానికి 7 సంవత్సరాలు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఇప్పుడు గాడ్స్ విల్, రైట్ టైమ్, రైట్ ప్లేస్ అదే మాట్లాడుతున్నాం. సో, 7 ఇయర్స్ తర్వాత రిటర్న్ వస్తుంది. నెక్స్ట్ వర్స్. అయితే ఆ 7 సంవత్సరములు గతించిన తర్వాత ఆ స్త్రీ ఫిలిష్తీయుల దేశముల నుండి వచ్చి తన ఇంటిని గూర్చియో భూమిని గూర్చియో మనవి చేయుటకై రాజునొద్దకు పోయెను. సో, ఇక్కడ చూడండి ఇప్పుడు రాజు దగ్గరకు అపాయింట్మెంట్ దొరకాలా? ఎందుకంటే ఆమె ఇల్లు, ఆమె ల్యాండ్ అవన్నీ రిటర్న్ రావాలి మీకు. 7 ఇయర్స్ అయిపోయింది. అది ఎట్లుందో ఏమో అని అప్పీల్ చేయనీకి రాజు దగ్గర పోయింది. సో, ఇప్పుడు చూడండి రైట్ టైమ్, రైట్ ప్లేస్. నెక్స్ట్ వర్స్ 4. రాజు ఆ. దైవజనుని పనివాడగు గెహాజీతో ఆ. మాటలాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియజెప్పమని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. చూడండి టైమింగ్ చూడండి. సో, అదే టైంలో రాజు గెహాజీని కూర్చోబెట్టి ఈమె పోతుంది. గెహాజీ అక్కడ ఉన్నాడు ఆల్రెడీ. ఎలీషా ఏమేమి అద్భుతాలు చేసిండు చెప్పవా అని అడుగుతున్నాడు. అప్పుడు గెహాజీ ఇది చేసిండు. ఒక ఆమె ఉండే ఆమె షూనమైట్, ఆమెకు సంతానం లేకుండే. గెహాజీ చెప్పిండు మిరకిల్‌గా ప్రాఫెసీ ఇచ్చిండు. ఆమెకు సంతానం అయింది. ఆ బాబు చనిపోయిండు. తర్వాత రిజరెక్ట్ చేసిండు అని చెప్తున్నాడు అన్నీ. చెప్తుంటే నెక్స్ట్ వర్స్ చూడండి వర్స్ 5. అతడు ఒక మృత్యునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి ఆ. వాడు రాజునకు తెలియజెప్పుచుండగా ఆ. ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి ఆ. తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు ఉమ్. రాజుతో మనవి చేయి వచ్చెను. వచ్చాను. చూడండి అప్పుడే ఈమె ఎంట్రీ కొట్టింది. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. అప్పుడే ఆమె లోపలికొచ్చింది. టైమింగ్ అరేంజ్‌మెంట్ చూడండి. చేసి తర్వాత అంతటా ఆ. గెహాజీ ఆ. నా ఏలినవాడవైన రాజా ఆ. ఆ స్త్రీ ఇదే. చూడండి. అప్పుడు గెహాజీ రాజు నేను ఇప్పటివరకు చెప్తున్నాను కదా! ఈమెనే. రైట్ టైమ్, రైట్ ప్లేస్. చూడండి ఒకవేళ ఈమె పోయినప్పుడు రాజు లేకపోతే, సరే ఈమె పోయినప్పుడు గెహాజీ లేకపోతే, యూ అండర్‌స్టాండ్ దిస్? రైట్ టైమ్, రైట్ ప్లేస్. సో, రాజు ఏం చేసిండు చూడండి ఆమెకు. మరియు ఆ. ఎలీషా ఉమ్. తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా ఉమ్. రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆ. ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి ఆ. నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరల ఇమ్మని సెలవిచ్చెను. 7 ఇయర్స్ అంత రెస్టోరేషన్ వచ్చేసింది. రైట్ టైమ్, రైట్ ప్లేస్. సో, రెబెకా, ఐజాక్ రైట్ టైమ్, రైట్ ప్లేస్. బోయాజ్, రూత్ రైట్ టైమ్, రైట్ ప్లేస్. చూడండి. ఓకే. జోసెఫ్ రైట్ టైమ్, రైట్ ప్లేస్. మోసెస్
రైట్ టైం, రైట్ ప్లేస్. షూనమైట్, రైట్ టైం, రైట్ ప్లేస్. ఇది ఈ విధంగా ఉండాలి మన లైఫ్. దేవుడు ఆ విధంగా అరేంజ్ చేయాల. ఆమేన్. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు విల్ ఆఫ్ గాడ్ ఎట్లా తెలుసుకోవాలా అని చాలామంది అడుగుతారు. ఓకే, వెరీ క్విక్లీ. దేవుని విల్ ఎట్లా తెలుసుకోవాలా? ఓకే, చూడండి. జెరెమియా 29:11 హౌ టు నో ద విల్ ఆఫ్ గాడ్. ఇది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. చదవండి. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకర్త అయిన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. సో, ఫస్ట్ మీరు దేవుని విల్ తెలుసుకోవాల్సింది ఏందంటే, దేవుడు మంచివాడు, మీకు మంచి చేయువాడు. దేవుడు హాని చేయడు. సో, యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ ఒపీనియన్ అబౌట్ గాడ్. చూడండి, హానికరమైన ఆలోచనలు ఆయనకు లేవు. సో, విల్ ఆఫ్ గాడ్ తెలుసుకోవాలంటే ఫస్ట్ దేవుని మనసులో ఏముంది తెలుసుకోవాలా. దేవుని మనసులో మీ గురించి మంచియే గాని హానికరమైనవి లేవు. ఫస్ట్. సెకండ్, సరెండర్ కావాలి. యాక్ట్స్ చాప్టర్ 9:6. ఫస్ట్ యూ షుడ్ బిలీవ్ గాడ్ వాంట్స్ ద బెస్ట్ ఫర్ యూ. సెకండ్, యూ షుడ్ సరెండర్. లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలియబడునని చెప్పెను. ఇంగ్లీష్లో బాగుంది. లార్డ్, వాట్ డు యూ వాంట్ మీ టు డూ? సరెండర్ కావాలి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ దేవుడు మంచోడు, నా పట్ల మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడని మనసులో ఫస్ట్ డిసైడ్ కావాలి. రెండోది ఏం చేయాలంటే, దేవా నువ్వు నన్ను ఏం చేయాలనుకుంటున్నావు? నేను ఏం చేయాలి నీ గురించి? వాట్ డు యూ వాంట్ మీ టు డూ? సో, సరెండర్ కావాలి. సెకండ్. యు అండర్‌స్టాండ్ దిస్? దెన్ థర్డ్, యూ హ్యావ్ టు రెన్యూ యువర్ మైండ్. రోమన్స్ చాప్టర్ 12:2. మీ మనసుని దేవుని వాక్యంతో రూపాంతరం చేయాలి. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణత అయి ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చూడండి, దేవుని చిత్తం తెలుసుకోవాలంటే మీ మనసు మారాలి. దేవుని చిత్తం తెలుసుకోవాలంటే వాక్యంతో నీ రూపాంతరం కావాలి. అండర్స్టాండ్? సో, ఫస్ట్ యూ షుడ్ నో గాడ్ ఇస్ ఫర్ యూ. గాడ్ వాంట్స్ ద బెస్ట్. జెరెమియా 29:11. సెకండ్, యూ షుడ్ సరెండర్. Acts 9:2. Third, you should renew your mind with the word of God. Okay? Then fourth, Acts chapter 13:2. Yeah. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడి. సో, ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. ఆమేన్. సో, దేవుని విల్ తెలుసుకోవాలంటే ఫస్ట్ దేవుడు మంచివాడు, మీ పట్ల మంచి ప్రణాళికలు కలిగి ఉన్నాడని నమ్మాలా. రెండోది సరెండర్ కావాలా. మూడోది రూపాంతరం కావాలా వాక్యంతోని. నాలుగోది ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవుడు అప్పుడు ఆన్సర్ ఇస్తాడు. అయితే ఇక్కడ చూడండి, ఒకవేళ మీరు క్రాస్ రోడ్స్ ఉన్నారు, కన్ఫ్యూజ్డ్ ఉన్నారు. ఓకే, ఏం చేయాలో అర్థమైతలేదు. సో, డూ వాట్ ది అకేషన్ డిమాండ్స్. అక్కడ ఏం అయితే అర్థమైందో అది చేసేయండి. మీరు క్రాస్ రోడ్స్ ఉన్నారు, ఏం చేయాలా, ఎక్కడ పోవాలి, ఎటు సైడ్ పోవాలి, అటు సైడ్ పోవాలి అర్థమైతలేదు. సో, డూ వాట్ ద అకేషన్ డిమాండ్స్. ఓకే, కానీ డోంట్ టేక్ డెసిషన్స్, నిర్ణయాలు విచ్ ఆర్ ఇమ్మోరల్, ఇల్లీగల్ అండ్ యాంటీ బైబుల్. మీ డెసిషన్స్ ఇమ్మోరల్ ఉండొద్దు, ఓకే, ఇల్లీగల్ ఉండొద్దు, ఇంకా బైబుల్కి విరుద్ధంగా ఉండొద్దు. దెన్ యూ హ్యావ్ టు ట్రస్ట్ ద హోలీ స్పిరిట్. చూడండి, ద హోలీ స్పిరిట్ విల్ గివ్ యూ పుల్. ఒక లోపల ఒక పుల్ ఉంటుంది, ఒక టగ్ ఉంటుంది. అది గుర్తుపట్టాలి. దేవుడు ఇటు సైడ్ పోమంటున్నాడు, దేవుడు ఇటు సైడ్ పోమంటున్నాడు, దేవుడు ఇది చేయమంటున్నాడు అని ఆ పుల్ని గుర్తుపట్టాలి. కొన్నిసార్లు దగ్గర దాకా పోతే కాదు, ఆ పుల్ గుర్తుపట్టాలి. దేవుడు ఆపుతున్నాడు, దీన్ని ఇది వద్దంటున్నాడు. ఓకే, దీన్ని రెసిస్ట్ చేస్తున్నాడు. ఆ పుల్ గుర్తుపట్టాలి. యు అండర్స్టాండ్ దిస్? ఓకే. సో, నౌ ఇక్కడ చూడండి, బిల్లీ గ్రామ్ ఇంత గొప్ప సేవకుడు కాని కారణము రైట్ టైం, రైట్ ప్లేస్. ఎట్లా అంటే, బిల్లీ గ్రామ్ ప్రీచ్ చేసేటప్పుడు, ఆయన స్టార్టింగ్ మినిస్ట్రీలో ప్రీచ్ చేసేటప్పుడు ఆయన ఎవరికి తెలియదు. అయితే ఆయన విల్ ఆఫ్ గాడ్లో ఉన్నాడు, పెద్ద ఎవాంజలిస్ట్ కావాలని. సో, దేవుడు ఏం చేసిండంటే రైట్ టైం, రైట్ ప్లేస్ ఒక ఆయన నన్ను కల్పించిండు.
ఒక మీటింగ్‌లో ఆయన ప్రీచ్ చేస్తుంటే ఒక ఆయన కూర్చొని వెనకాల వింటున్నాడు. ఆయన పేరు కెన్నెత్ హ్యూవెస్ట్. ఈ కెన్నెత్ హ్యూవెస్ట్ ఎవరంటే మీడియా బ్యారన్. ఇప్పుడు రామోజీరావు ఎట్లా, అట్లా ఆయన ఈనాడు ఆ పేపర్‌కి ఎట్లా ఆయన ఎడిటరో, ఆ విధంగా కెన్నెత్ హ్యూవెస్ట్ యూఎస్ఏలో అంతే అమెరికాకు పేపర్స్‌కి ఆయన చాలా పెద్ద మీడియా బ్యారన్. సో, ఆయన కూర్చొని బిల్లీ గ్రాహం మాట్లాడుతుంటే విన్నాడు ఒక చిన్న మీటింగ్‌లో. వినేసి ఒక ఒక నోట్‌లో ఒక నోట్ మీద రాసిండు ఎడిటర్‌కి పఫ్ గ్రహం అని రాసిండు. అంటే గ్రహం పొంగేటట్టు జూడు. ఎడిటర్‌కి చిన్న నోట్ రాసిండంతే. సో, ఆ ఎడిటర్ ఎందుకంటే ఈయన చెప్తున్నాడు కాబట్టి ఇంత పెద్దాయన అని ఆయన ఏం చేసిండంటే బిల్లీ గ్రాహం ఎక్కడెక్కడైతే మీటింగ్స్ పోతున్నాడో ఫోటోస్ తీయడము, న్యూస్ పేపర్‌లో పబ్లిష్ చేయడం. అట్లా అమెరికా అంతా తెలిసిపోయింది బిల్లీ గ్రాహం అని. దాని తర్వాత ప్రపంచమంతా తెలిసింది. దీనంతా కారణం ఎవరంటే ఒక్క వ్యక్తి కెన్నెత్ హ్యూవెస్ట్. సో, ఈ ఒక్క వ్యక్తిని దేవుడు ఆ విధంగా జతపరిచి ఏర్పాటు చేసిండు. యూ అండర్‌స్టాండ్ థిస్? సో, దట్స్ ద సీక్రెట్ బిహైండ్ బిల్లీ గ్రాహామ్స్ సక్సెస్. రైట్ టైమ్, రైట్ ప్లేస్. సో, సాతానికి తెలుసు. రైట్ టైమ్, రైట్ ప్లేస్‌లో ఉంటే దేవుని ప్రొవిజన్ ఉంటది. దేవుని బ్లెస్సింగ్ ఉంటది. ఓకే. దేవుని ఆశీర్వాదం ఉంటదని ఏం చేస్తాడంటే ఆహ్, ఆ దేవుని ఒక విల్ నుంచి మనల్ని తోసేస్తాడు. చూడండి, ఆదాము, అవ్వలు ఏదెను వనంలో దేవుని విల్‌లో ఉండే. అన్నీ అనుభవిస్తున్నారు. సో, ఏం చేసిండంటే ఆ టెంప్టేషన్ చేసి, ఆ పండు తినిపించి, ఆ విల్ ఆఫ్ గాడ్ నుంచి బయటికి తెచ్చేసిండు. తెచ్చేసి ఇప్పుడు ఏమైంది జెనెసిస్ 3:23 జెనెసిస్ 3:23 దేవుడైన యెహోవా ఆ! అతడు ఏ నేల నుండి తీయబడినో హ్మ్. దాన్ని సేద్యపరచుటకు హ్మ్. ఏదెను తోటల నుండి అతన్ని పంపివేసెను. సో, విల్ ఆఫ్ గాడ్ నుంచి బయటకొచ్చేసిండ్రు. రాంగానే ఫస్ట్ ఏమైంది? భార్యాభర్తల గొడవలు ఇద్దరికి. ఓకే. రెండోది ఏమైంది? అన్నదమ్ములు చంపుకున్నారు. కేన్, ఏబెల్. మూడోది ఏమైంది? శాపమొచ్చేసింది. సో, విల్ ఆఫ్ గాడ్‌లో ఉన్నప్పుడు ఇవన్నీ లేకుండే. విల్ ఆఫ్ గాడ్ నుంచి బయటికి రాంగానే ఇవన్నీ స్టార్ట్ అయినాయి. యూ అండర్‌స్టాండ్ థిస్? సో, వి హావ్ టు బి ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. అందుకనే చూడండి, సాతాను ఏం చేస్తాడంటే ఇప్పుడు ఒక సంఘంలో ఉండాలంటే కూడా అది దేవుని విల్. మీకు తెలుసా? చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఒక సంఘాన్ని చూజ్ చేసినాను. నాకిష్టమొచ్చిన చర్చికి నేను పోయినా అనుకుంటారు. దేవుడు అట్లా చేయడు. చూడండి 1 కొరింథియన్స్ 12:8, 12:18, 1 కొరింథియన్స్ 12:18. అయితే హ్మ్. దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో నుంచెను. చూడండి. గాడ్ హాస్ సెట్ ద మెంబర్స్. హూ హాస్ సెట్ ద మెంబర్స్? జస్ట్ యాస్ హి ప్లీజ్డ్ హిమ్. జస్ట్ యాస్ ఇట్ ప్లీజ్డ్ హిమ్. సో, దేవుడు ఒక సంఘములో అక్కడ నాటబడాలని మెంబర్స్ తెస్తాడు. సో, ఇప్పుడు అక్కడ ఉంటే వాళ్ళు దేవుని విల్‌లో ఉన్నట్టు. సో, చాలా సార్లు సాతాను ఏం చేస్తదంటే ఎమోషన్స్‌గా వాళ్ళని డిస్టర్బ్ చేస్తది. మిస్‌అండర్‌స్టాండింగ్స్ తెస్తది. ఆ ఎమోషన్స్‌తోని వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు పెట్టిన ప్రాంతంలో దేవుని విల్‌లో ఉన్న ప్లేస్‌లో వదిలిపెట్టేసి ఎళ్ళిపోతారు. ఎమోషన్స్ లాటిన్ మీనింగ్ చూడండి. ఎమోషన్స్ లాటిన్ మీనింగ్ ఏందంటే ఈ మూవెరే. ఎమోషన్స్. ఈ మూవెరే అంటే భావోద్రేకాలంటాం. కానీ ఇక్కడ చూడండి. ఫస్ట్ ఫస్ట్ వన్ ఇది కాదు. యాహ్! టు మూవ్ యూ అవే. టు సో, చాలామంది ఇక్కడ చూడండి. ఇక్కడ నాటబడాలని తెలుసు. దేవుని విల్‌లో ఉండాలని తెలుసు. సో, ఎమోషన్స్‌గా సంఘాన్ని వదిలిపెట్టిపోయిండ్రు. సో, ఏం చేసింది సాతాను వాళ్ళని? ఇట్ మూవ్డ్ దెమ్ అవే ఫ్రమ్ ద విల్ ఆఫ్ గాడ్. యూ అండర్‌స్టాండ్ థిస్? సో, నెక్స్ట్ వన్ చూడండి ఎమోషన్స్. ఫీలింగ్స్ ఆర్ ఆల్‌వేస్ చేంజింగ్. ఎమోషన్ మీనింగ్ ఫీలింగ్స్ ఆర్ ఆల్‌వేస్ చేంజింగ్. అందుకోసం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నెవర్ మేక్ పర్మనెంట్ డెసిషన్స్ విత్ టెంపరరీ ఫీలింగ్స్. ఫీలింగ్స్ మారతాయి. అందుకే ఎమోషనల్ క్రిస్టియన్స్ ఉంటారు గదా! డెవిల్ ఇట్లా ఆడుకుంటది ఫుట్‌బాల్ లాగా. ఊకే ఎమోషన్స్ ఉంటాయి చూడండి. ఇట్లా, అట్లా, ఇట్లా అంటే డెవిల్‌కి ఈజీ టార్గెట్. యూ అండర్‌స్టాండ్ థిస్? సో, ఎమోషన్స్‌తోని డెసిషన్స్ తీసుకోవద్దు. కోపం ఉన్నప్పుడు, హర్ట్ ఉన్నప్పుడు, ఒఫెండెడ్ ఉన్నప్పుడు ఈ జాబ్ వదిలిపెట్టేస్తా, ఈ సంబంధం వద్దు, ఈ ఇల్లొద్దు, నువ్వొద్దు, ఇదొద్దు అని ఆ విధంగా చేస్తే తర్వాత రిగ్రెట్ అయితారు. ఆ కోపం అంతా అయిపోయినంక, ఎళ్ళిపోయినంక డెసిషన్ అయితే అయిపోయింది. యూ అండర్‌స్టాండ్ థిస్? సో, నెవర్ టేక్ ఎమోషన్ డెసిషన్స్.
కూల్ అయినాక మాట్లాడాల. ఆ హై టెంపర్స్ ఉన్నప్పుడు మాట్లాడితే లేదా ఏమేమో జీవితాలు నాశనం అయిపోతాయి. నెక్స్ట్ వన్. సో ఎమోషన్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ టు స్టర్ ద సెంటిమెంట్స్ విత్ స్ట్రాంగ్ ఫీలింగ్స్. అందుకోసం సెంటిమెంట్స్ ఉండొద్దు. అండర్స్టాండ్ దిస్? సో సేటన్ ఏం చేస్తాడంటే సెంటిమెంట్ క్రిస్టియన్స్ అని తెలుసు, ఎమోషనల్ క్రిస్టియన్స్ అని తెలుసు, వీళ్ళు డెసిషన్స్ తీసుకుంటారని తెలుసు, దేవుని విల్ నుంచి పుష్ చేసేస్తాడు. అండర్స్టాండ్ దిస్? ఓకే. లాస్ట్ వన్, ఎక్లెసియాస్టిస్ 9:11 from the NLT. I call the worship team on the stage. ఎక్లెసియాస్టిస్ 9:11 NLT చూడండి. ఇది తెలుగులో వద్దు, ఇంగ్లీష్లో చూస్తాను. NLT ఇంగ్లీష్లో చూపి మొత్తం. నేను ఏమనుకున్నానంటే చూడండి, ఫాస్ట్‌గా ఉంటే లైఫ్‌లో పైకొస్తారు. రెండోది స్ట్రాంగ్ ఉంటే ప్రతి యుద్ధాన్ని గెలుస్తారు. మూడోది చాలా తెలివితేటలు ఉంటే వాళ్ళు ఏడైనా బతికేస్తారు. నాలుగోది స్కిల్ ఉంటే ఇంకా పక్కా వాళ్ళు సక్సెస్‌ఫుల్ అయితారు. ఐదోది ఎడ్యుకేషన్ ఉంటే ఇంకా పక్కా పైకొస్తారు అని. బైబిల్ దాన్ని ఉల్టా మాట్లాడుతుంది. మీరు చూడండి, ఐ విల్ గో వెరీ స్లో. ఐ అబ్జర్వ్డ్ సంథింగ్ అండర్ ద సన్. ద ఫాస్టెస్ట్ రన్నర్ డస్ నాట్ ఆల్వేస్ విన్ ద రేస్. ఈయన వేగంగా పరిగెడుతున్నంత మాత్రాన ఈయనని ఎప్పుడు గెలుస్తాడని అనుకోదు, ఇంకొకడు రావచ్చు. రెండోది, ద స్ట్రాంగెస్ట్ వారియర్ డస్ నాట్ ఆల్వేస్ విన్ ద బ్యాటిల్. ఈయన బలవంతుడని ప్రతి యుద్ధం గెలవాలని లేదు. మూడోది, ద వైస్ సమ్‌టైమ్స్ గో హంగ్రీ. తెలివి ఉన్నది కానీ ఈయన పస్తులున్నాడు. ఓకే. నాలుగోది, ద స్కిల్‌ఫుల్ ఆర్ నాట్ నెసెసరీలీ వెల్తీ. మంచి స్కిల్ ఉంది కానీ వెల్త్ లేదు. ఇది చూడండి, దోస్ హు ఆర్ ఎడ్యుకేటెడ్ డోంట్ ఆల్వేస్ లీడ్ ఎ సక్సెస్‌ఫుల్ లైఫ్. కొంతమంది టాప్ హై ఎడ్యుకేటెడ్ ఉంటారు కానీ వాళ్ళకి సక్సెస్ ఉండదు. సో ఏం చేయాలా? ఇట్ ఈస్ ఆల్ డిసైడెడ్ బై ఛాన్స్, బై బీయింగ్ అట్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైమ్. అర్థమైందా? సో స్కిల్ ఉండాలా, ఎడ్యుకేషన్ ఉండాలా, స్పీడ్ ఉండాలా, వైజ్ ఉండాలా, కానీ దేవుడు సరైన ప్లేస్‌కి తెచ్చి కలిపియాల. ఆమేన్. సో లాస్ట్ స్క్రిప్చర్ అండ్ వి విల్ క్లోజ్. ఎక్లెసియాస్టిస్ 3:11. ఎక్లెసియాస్టిస్ 3:11. Yeah. God has made everything beautiful in his own time. God has made everything beautiful in his own time. సో మీరు ఎలియాజర్ లాగా ప్రార్థన చేయాలి ఈరోజు. లార్డ్ గుడ్ స్పీడ్. గుడ్ స్పీడ్ అంటే ఖారా. ఖారా అంటే రైట్ ప్లేస్, రైట్ టైం. సెకండ్ ప్రేయర్ ఏం చేయాలంటే మీరు డిజైన్ చేయాల, వివేచించాల. మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడని మీరు గుర్తుపట్టాల. ఆ మనుషులు, ఆ పరిస్థితులు, ఆ సర్కమ్‌స్టాన్సెస్ ఇవన్నీ మీకు అనుకూలంగా వస్తున్నాయి. వాళ్ళు లేక మీకు హెల్ప్ చేయాలంటున్నారు. వాళ్ళు ఎందుకు సాయం చేస్తున్నారు గుర్తుపట్టాల. మూడోది ఏందంటే ఈరోజు మ్యాటర్ సెటిల్ చేస్తాడు. ఈరోజు ఆయన సెటిల్ చేస్తాడు. షల్ యూ స్టాండ్ యువర్ ఫీట్? ఫస్ట్ ఆస్క్ గాడ్, వాట్ ఈస్ యువర్ విల్ ఫర్ మై లైఫ్? ప్రభువా, నీ చిత్తము నా జీవితంలో ఏంది? ఈ జాబ్‌లో నీ చిత్తం ఏంది అడగాల. ఈ బిజినెస్‌లో ఈ చిత్తం ఏంది అడగాల. ఈ ఇల్లు కొనాలనుకుంటున్నారు, నీ చిత్తం ఏంది అని అడగాల. ఈ మ్యారేజ్ ప్రపోజల్‌లో నీ చిత్తం ఏంది? చూడండి, వెన్ యూ ఆర్ ఇన్ గాడ్స్ విల్, యూ విల్ బి ఎట్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైమ్. సో గాడ్స్ విల్ తెలుసుకోవాలంటే ఫస్ట్ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. జెరెమియా 29:11 ప్రకారము గాడ్ హస్ గుడ్ ప్లాన్స్ ఫర్ యూ, ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ. ఇది మీరు నమ్మాల. ఫస్ట్ మీరు ఇది నమ్మాల. దేవుడు మంచివాడు, మంచి చేయువాడు. రెండోది మీరు ఏం నమ్మాలంటే సరెండర్ చేయాలి. లార్డ్, వాట్ డు యూ వాంట్ మీ టు డూ? ప్రభువా, నేను ఏం చేయాలా? సరెండర్ చేయాలి. అండర్స్టాండ్? మూడోది, హోలీ స్పిరిట్ ఒక థగ్, హోలీ స్పిరిట్ ఒక పుల్ గుర్తుపట్టాలి. నాలుగోది, సర్కమ్‌స్టాన్సెస్ త్రూ దేవుడు మాట్లాడుతుంది గుర్తుపట్టాలి. అండర్స్టాండ్? బీ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ విల్ బ్రింగ్ యూ టు ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైమ్. థర్డ్, ప్రే గాడ్ స్పీడ్. గాడ్ స్పీడ్, ఖారా, రైట్ ప్లేస్, రైట్ టైమ్. ఫోర్త్, ప్రే ఫర్ డిజర్న్‌మెంట్. వివేచించాల.
దేవుడు పంపించినప్పుడు గుర్తుపట్టాలి. ఐదోది, టుడే హి విల్ సెటిల్ ద మ్యాటర్. టుడే. థాంక్ యూ. కూడా చేయువారా చేసి ముగించువారా చేయువాడా చేసి ముగించువాడా నా ఆయుత ఈ పానాల చెంత దించి తిని తీవారాల చెంత తెచ్చి ఏసై తిన్నే కదా నా నిలిపేను తావు పిలిపే ఎవిదేస్తరా పాట్ ఎబినేజరా ఎల్దలియో ఎప్పుడు ఉన్నవాడ్ శక్తి పరుడు తీవరుడా చిచ్చువాడ్ ఎరోయి లరిచి పడ ఏసై ఇక్కడ తాము నింపే తావు ఇటిపి తీము చీ నీ చిత్తం నెరవేర్చుటై నీ ఉదయ తపతయ్యా నీతోనే ఉండుతాయి జీవితవాసి ఈ చిత్త నెరవేర్చు యేసయ్య ఇంగేకలా పాపావ్ నీతితో యేసయ్య ఇంగేకదా రావు Everyone lift your hands. Lord, I pray for everyone today. Kara. Right place, right time. Good speed. Good speed. Especially, I pray for parents who are going through a lot of heartache and trouble for their children. Pray this prayer. Lord,
ద రైట్ పర్సన్ టు కమ్ ఇంటు దర్ లైఫ్. వాళ్ళు చిన్నోళ్ళని ఉండొచ్చు, పర్వాలేదు. మీ ప్రార్థన పోయి ఆ టైం వచ్చినప్పుడు అది వెయిట్ చేస్తది. వాళ్ళ పిల్లలు ఉండొచ్చు, పర్వాలేదు. బట్ ప్రే ఫర్ దెమ్. లైక్ రూత్ అండ్ బోయాజ్, లైక్ ఐజక్ అండ్ రెబెకా, గాడ్ షుడ్ అరేంజ్ ద మీటింగ్స్. కమ్ ఆన్, ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్. బిహోల్డ్ రెబెకా. ఆయన ప్రేయర్ చేసి కళ్ళు తెరిచిన కమాన్ నౌ. బిహోల్డ్ రెబెకా. ఆయన మనసులో ప్రార్థన చేసి కళ్ళు తెరవంగానే ఆమె నిలబడ్డది అక్కడ. మే గాడ్ బ్లెస్ యువర్ చిల్డ్రన్ లైక్ దట్. సెకండ్, I pray, Lord, for discernment. I pray for the gift of discernment, that they will recognize the people you send. They will recognize the situation. They will recognize the circumstances. Third, Lord, you will not rest until you finish the matter today. Lord, settle the matter today. Settle the matter today. Settle the matter now. Settle the matter today in the name of Jesus. Thank you, Lord, in their job, in their business, in their career. May they be in the right place at the right time. Thank you, Lord. Thank you. In Jesus' name we pray. Amen. 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 God bless you.